చాలా బాగుందండి. మీరు మా ఊరు రావాలండి. మా ఊరు వస్తే మా అందాలు చూపిస్తాం. ఇదిగో పులి, పెద్ద పులి. పులి అయితే చాలా పెద్ద ఉంది. ఎలుగు బంటి. అమ్మో బంటి. ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నా చూడండి. ఇంకా ముందుకెళ్తే సింహాలు, ఇంకా ముందుకెళ్తే అడిపిళ్ళు, ఇంకా ముందుకెళ్తే ఎలుగుబంటి. వేర్ ఫ్రమ్ సార్? ఇంగ్లాండ్. क्रिकेट मैच है? क्रिकेट मैच. वेयर फ्रॉम? वेस्ट बंगाल. उसका नाम क्या है? इंडियन ब्लॉगर केवी रमना. तुम्हारे सब्सक्राइबर हो जाएंगे. ఓకే థ్యాంక్ యూ బ్రో. హైదరాబాద్ కంటే ఇది చాలా బెస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే వైజాగ్ జూ పార్క్ వచ్చాం. జూ పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వైజాగ్ జూ పార్క్ మనకు రైల్వే స్టేషన్ నుంచి అయితే 10 km దూరంలో ఉంది. అదే కాంప్లెక్స్, మెయిన్ కాంప్లెక్స్ నుంచి అయితే 8 km దూరంలో ఉంది. సోమవారం మాత్రమే సెలవు ఉంటుంది, మిగతా అన్ని రోజుల్లో మాత్రం తెరిచి ఉంటుంది జూ పార్క్ అనేది. వచ్చే వాళ్ళు ఎవరైనా చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. సోమవారం అనేది క్లోజ్లో ఉంటుంది జూ పార్క్ అనేది, వైజాగ్ జూ పార్క్. జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ వ్యూ చూడండి, సూపర్గా ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది మధురవాడ వచ్చే రూట్లో ఉంటుంది. టికెట్ రేట్ చూడండి, పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కెమెరా ఉంటే 50 రూపీస్. లోపల రెంట్ సైకిల్స్ మరియు బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అయితే 700. సింగిల్ అయితే 70 రూపీస్. ఓకే, ఎంతమంది మినిమం రావాలి? 10 members. 10 మెంబర్స్ రావాలి. ఎంట్రన్స్ అయితే ఇటు సైడు నీటి ఏనుగు, ఎలుగుబంట్లు, పులి, చింపాంజీలు, ఏనుగు, ఖడ్గమృగం లెఫ్ట్ సైడ్ ఇది. రైట్ సైడ్ ఇది మొసలి, పాములు, లవ్ బర్డ్స్, నెమలి, జిరాఫీ, నిప్పుకోడి. రైట్ సైడ్ వేలో ఉంటాయి ఇవేనన్నా. మనమైతే లెఫ్ట్ సైడ్ వేలో వెళ్తున్నాం. ఫస్ట్ జూ ఎంట్రన్స్లో స్టార్టింగ్ తెల్ల బాతులు, నల్ల బాతులు ఉన్నాయి చూడండి. ఖడ్గమృగం చూడండి తిరుగుతుంది. చూడండి స్టార్టింగ్ వైల్డ్ యానిమల్స్ వైజాగ్ జూ పార్క్లో చూడండి ఎలా ఉంది. తింటుంది, ఏదో గడ్డి తింటుంది. వైజాగ్ జూ పార్క్లో 80 జాతులు చెందిన 850 జంతువులు అనేవి ఉన్నాయి. జూ పార్క్ మొత్తం 625 ఎకరాల్లో ఉంది, మొత్తం విస్తరించి ఉంది. ఇది మన ఆంధ్రాలో అతిపెద్ద జూ పార్కు. అదే మన దేశంలో అయితే 3rd బిగ్గెస్ట్ జూ పార్క్ ఇది. ఇప్పుడైతే ఏనుగు చూడడానికి వెళ్తున్నాం. రెండు ఫీమేల్స్ 2 మేల్స్. ఓకే ఓకే అన్న, పేర్లు కూడా చెప్తున్నారు. పేర్లు కూడా పెట్టారంట. ఎవరు పెట్టారంట పేర్లు? మీరే పెట్టుకున్నారా? గవర్నమెంట్. అవతల సరస్వతి, ఎవరిది? లక్ష్మి. పుట్టిన పిల్ల ఇది. ఓకే, అది తల్లి పిల్ల. 2 ఫిమేల్ ఇవి. మేల్ అయితే లోపల ఉన్నాయి. 2 మేల్ లోపల. ఓకే, కృష్ణ ఒకటి, రాజుకుట్టి. ఓకే, ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నా చూడండి. ఏనుగులు చూసుకొని మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్వేరియంకి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న ఎక్వేరియం ఉంది. ఎంతకు టికెట్? 4 రూపీసా? పెద్దవాళ్ళకి 4 రూపీస్, చిన్నపిల్లలకి 2 రూపాయలు తీసుకున్నారు. ఫ్రీగా వదిలేస్తారు చిన్నపిల్లలకి. ఓకే, గవర్నమెంట్ పెట్టిందేనా ప్రైవేట్ గానా? గవర్నమెంట్ పెట్టారు. ఓకే, చిన్నపిల్లలకి ఫ్రీ. మీనాలోకం అని పెట్టారు చూడండి పేరు ఎక్వేరియంకి. ఓకే, గురువు గారు మనకు చూపిస్తున్నారు చూడండి.
ఏం పేరు? ఇదిగో సార్ ఆ. తెల్ల స్వర్ణం. ఆ? స్వర్ణం తెల్ల సొర లాంటివి వైట్ టాల్స్ అంతా ఇదిగో బస్ అది నాకు ఇంగ్లీష్ బాగా. చూడండి ఎలా పిలుస్తున్నారు గురువు గారి పేర్లు. ఓకే పడుకున్నట్టుగా ఉంది. ఇదిగో సార్ ఆ. ఇది బ్లాక్ సార్క్ అంటే ఇది. టార్చ్ సార్. ఓకే బ్లాక్ సార్క్. ఇదిగో సార్ ఇది ఇది పేరు సార్ కోయి కార్ప్ అట. వైట్ టాప్. ఓకే సార్ చూడండి వైట్ సార్ పీస్. ఎవరు టిన్ ఫాయిల్ బార్బ్ అంటే ఇది. పేర్లు తెలుగులో రాయాలి, మొత్తం ఇంగ్లీష్ రాశారు. సరేనండి ఓకే. చిన్నడా చూడండి గురువు గారు ఎలా పిలుస్తున్నారు. ఇదిగో ఆ, పేరు బాబు అది సస్సర్ క్యాట్ అంట. ఓకే ఇట్లా బాబు దాని అవసరం పేరు ఉంది. ఓకే ఓకే చూడండి సార్. ఓకే ఓకే మగుర్ క్యాట్. రైట్ గోల్డ్ ఫిష్లు ఉన్నాయి. ఓకే గౌరవం. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో రాయలేదు. అది ఇక ఇవి డాలర్ ఫిష్ అంట. చూడండి ఇదిగో సార్ బ్లాక్. చూసారు కదా కంప్లీట్ అయిపోయింది. ఇటు నుంచి ఏమున్నాయి? కోతులు కోతులు ఇంకా కోతులు చూసుకొని అలాగే వెళ్ళిపోండి. చింపంజీలు, చింపాంజీలు. ఓకే వైల్డ్ డాగ్, వైల్డ్ డాగ్, హైనా, అయినా, చిరతపుళ్ళు, చిరతపుల్లు, బెంగాల్ టైగర్, బెంగాల్ టైగర్, ఆ ముందుకెళ్తే వైట్ టైగర్, వైట్ టైగర్. ఇంకా ఓకే ముందుకెళ్తే ఆఫ్రికా పక్షులు, ఓకే ఇంకా ముందుకెళ్తే సింహాలు, ఇంకా సింహాలు, ముందుకెళ్తే అడిపిళ్ళు, ఇంకా ముందుకెళ్తే ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లు, ఇంకా అలా డౌన్ వస్తే నీటి ఏనుగు, నీటేనుగు, అలా వస్తే పాములు, పాములు, అలా వస్తే లవ్ బర్డ్స్, బ్లాక్ బక్, ఓకే తర్వాత ఇది బైసన్, అడవి దొన్నలు, అడిగి ఉన్నాడు. ఆ దొన్న అయితే సాంబార్డి, సాంబార్ది. అలా వస్తే కొండ మేకలు, కొండ గొర్రెలు, ఓకే నెమళ్ళు, నెమలు. జీబ్రా, జిరాఫీ, మెయిన్ గేట్. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఏం పేరండి? అప్పలైడ్. అప్పలనాయుడు. ఓకే థ్యాంక్ యూ. గురువు గారు మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అయిపోయింది కదా, నెక్స్ట్ కోతులు చూడడానికి వెళ్తున్నాం. చూడండి పేర్లన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో రాయలేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ కూడా. మంకీ చూడండి పైన ఉన్నాయి. మంకీ చూస్తుంది చూడండి, అలాగే చూస్తుంది చూడండి. చూడండి నడుస్తుంది. మొత్తం 3 ఉన్నాయి మంకీస్ అయితే. చూడండి ఎలాగెళ్తుంది, ఎలా చూస్తుంది జనాలు కాసి. నెక్స్ట్ మంకీస్ అయిపోయింది. రింగ్ టైల్డ్ లెమర్ అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చూద్దాం. ప్రజెంట్ అయితే కొమ్ము సేనలు తింటున్నాయి ఇవి. చూడండి తోకలతో డిఫరెంట్గా ఉన్నాయి. ప్రజెంట్ 6 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పండుకోట్లు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని కోతులు. చూడండి ఎలా ఊగుతున్నాయి. చూడండి ఎలా ఊపుతుంది అది. అసమిస్సా. ఓకే ఓకే అసమిస్ అంటే వీటికి మేత వేసారు. చూడండి గుడ్లు వేసారు, ఉడకబెట్టిన గుడ్లు వేసారు. ఇప్పుడైనా తింటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చావునా? ఎండాడి నుంచి వచ్చాను. ఎండాడి నుంచా? ఇదే రావడమా? ఫస్ట్ టైం ఇక్కడ రావడం. విజిట్ చేయడానికి వచ్చావా? విజిట్ చేయడానికి వచ్చాను. ఓకే ఇంతకుముందు మరి రాలేదు? ఇంతకుముందు ఇప్పుడు రాలేదు. ఓకే ఓకే ఎలా ఉంది? బాగుందండి. కోతులు ఇప్పటివరకు కోతులు చూసాం, ఇంకా చూడాలి ముందు ముందు ఏమన్నాయి. అదే అదే మొత్తం వైల్డ్ యానిమల్స్ కదా. ఓకే వేర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ఓకే ఫస్ట్ టైమా జూ పార్క్? ఫస్ట్ టైం. ఎలా ఉంది? సూపరా? ఓకే మెయిన్ గేట్, టాయిలెట్, హంసలు, ఏనుగు, కోతులు, రేచ్ చుక్కలు, చింపాంజీలు, చిరుత ఇటు సైడ్ అయితే ఉన్నాయి. చింపాంజీల దగ్గరికి వెళ్తున్నాం. ఇటు సైడ్ ఉన్నాయి చింపాంజీలు, పుల్లు అన్నీ. చింపాంజీలు అంటే ఇవి ప్రజెంట్ అయితే ఒకటే ఉంది. మొత్తం ఎలక్ట్రికల్ వైర్లోనే పెట్టేశారు మొత్తం. చూడండి వస్తుంది చింపాంజీ. ఫుడ్ ఏం పెడతా దీనికి?
ఫ్రూట్స్ పళ్ళు పెడతారా? ఓకే. యాపిల్ దానిమ్మ హంసనాలు ఇలాంటివి పెడతారు. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది, ఇంకోటి చనిపోయిందంట నిన్ననే. హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందంట ఒక చింపాంజీ. ఒకటే ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడే మనం చింపాంజీ చూసాం. పులుల దగ్గరికి వెళ్తున్నాం. చిరుతపులి పులి ఆకలితో ఉంది. దీనికి ఫుడ్ అనేది చికెన్ బీఫ్ వేస్తారంట. చిరుతపులి చూడండి, పులి వస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ పులి. అక్కడ పులి అరుస్తుంది. లోపల పులి ఉంది. ఇక్కడ అరుస్తుంది చూడండి పులి. వైజాగ్ జూ పార్క్లో. ఇదిగో పులి, పెద్ద పులి. అదిగో అదిగో. ఆఫ్రికన్ బర్డ్స్ ఒకటి, లయన్స్, హైనా, స్ట్రిప్డ్ హైనా, మొత్తం 3 ఉన్నాయండి ఇక్కడ. ఇవేలో చిలకలు, బర్డ్స్. బర్డ్స్ చూడండి. చిలకలు. ఈ జోన్ మొత్తం బర్డ్స్ అనే ఉన్నాయి. ప్యారెట్, అది కొంచెం చూడండి ప్యారెట్. ఈ జోన్ మొత్తం పక్షులు అయితే ఉన్నాయి, బర్డ్స్. మొత్తం ఏరియా మొత్తం గ్లాసులు పెట్టారు. మొత్తం పక్షులు కదా. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఫస్ట్ టైం విజిటా? ఎలా ఉంది జూ పార్క్ అనేది? సూపరా? పులి అయితే చాలా పెద్ద ఉంది. పులి చాలా పెద్ద ఉందట, భయపెడుతుందంట. అందరూ కాకినాడ నుంచి వచ్చారు మన వాళ్ళు. ఓకే. కనుజు. చూడండి, చూస్తుంది చూడండి. బ్రో ఎక్కడి నుంచి వచ్చావు? అనకాపల్లి బ్రో. అనకాపల్లి నుంచా? ఎలా ఉంది జూ పార్క్? సూపర్ బ్రో, సూపర్. ఇది ప్రజెంట్ అయితే అన్ని విజిట్ చేశారు. చూసాను. హైదరాబాద్ జూ పార్క్ చూసారా? హైదరాబాద్ కంటే ఇది చాలా బెస్ట్ ఉంది. చాలా బెస్ట్. హైదరాబాద్లో ఏంటంటే యానిమల్స్ ఏం లేవు, బెంగాల్ టైగర్ లేదు. నెక్స్ట్ ఏంటంటారు, క్రోకోడైల్స్ లో స్మూత్ పెద్దగా ఉంటుంది కదా. ఓకే. అది కూడా అక్కడ ఉంది, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన జూ పార్క్ అయితే ఉన్నాయి, వైజాగ్ జూ పార్క్ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో అంతగా ఏం లేదు. ఓకే. వన్ ఆఫ్ ద బెస్ట్ జూ పార్క్. ఏం పేరు? నాగార్జున. ఓకే, నాగార్జున బ్రో మనకి కలిశారు. ప్రజెంట్ అయితే సింహాల దగ్గర వర్క్ అవుతుంది, అందువల్ల కొద్దిగా మనకి ఇంకా విడిచిపెట్టలేదు సింహాలు అనేది. ఫాక్స్, నక్కలు. నక్క చూడండి పడుకుంది. అయినా ఉన్నదాడా?
చివర్లో ఉందా? ప్రజెంట్ అయితే మనకు ఒకటే కనిపిస్తుంది ఇక్కడ హైనా అనేది. చూడండి హైనా అంటే అది. చూడండి ఎలా ఉంది, వెళ్ళిపోతుంది బోన్లోకి. వేర్ ఫ్రమ్ సార్? ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. క్రికెట్ మ్యాచా? క్రికెట్ మ్యాచ్. ఓకే, విజిట్. just looking around the zoo. Hello. ఓకే, థ్యాంక్ యూ. Take care. ఓకే. నక్కలు చూడండి పరిగెడుతున్నాయి మనల్ని చూసి. చాలా వరకు కనిపించట్లేదు ఊర్లో కూడా ఎక్కడ ఉన్నవి. జూ పార్క్లో మాత్రం కనిపిస్తాయి మనకి. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరా? ఎలా ఉంది జూ పార్క్? సూపరా? మంచి ఎక్స్పీరియన్స్ అన్నిటితో. అన్నీ చూసారు. నక్కలు బయటికే రావట్లేదు, చిన్న నక్కలు రావట్లేదంట, తమ్ముడిని చూసి భయపడుతున్నాయంట. అవి దాక్కొని తిరుగుతా ఉంటాయి. దాక్కొని తిరుగుతున్నాయట తమ్ముడిని చూసి. ఛానల్ పేరు ఇండియన్ వ్లాగర్ కేవీ రమణ. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? గుంతకల్ మాది. గుంతకల్ అంటే ఎక్కడది? అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్. ఓకే. ఇంకా చూడడానికి ఏమున్నాయి? ఇంకా పులులు కానీ పులులు కానీ చూడడానికి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓకే. తెలుగు బంటి చూడండి ఎలా తిరుగుతుంది ఎండకి. గేర్ ఎత్తిపోయింది. ఇప్పుడే వాటర్లో స్నానం చేసింది. ఎలుగు బంటి. అమ్మో బంటి, ఎలుగు బంటి. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడ? వేర్ ఫ్రమ్? వెస్ట్ బెంగాల్. चैनल का नाम क्या है? इंडियन ब्लॉगर केवी रमना. इंडियन ब्लॉगर केवी रमना. हाँ, इंडियन ब्लॉगर. ओके, सर्च करो बता दो. ओके, थैंक यू. तुम्हारे सब्सक्राइबर हो जाएंगे. ఓకే, థ్యాంక్ యూ బ్రో. తోడేలాంటివి చూడండి. మధ్యలో కొత్తగా అట్రాక్షన్గా పెట్టారు బ్యాంబో స్టిక్స్తోనే ఫొటోస్కి అట్రాక్షన్గా ఉండడానికి. వేర్ ఫ్రమ్? పంజాబ్. సూపర్ एकदम अच्छा, बहुत अच्छा है. సూపర్గా ఉందండి మన వైజాగ్ జూ పార్క్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. ఏం పేరు? అవంతిక. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచా? ఎన్నో క్లాసు? సెకండ్ క్లాసా? ఎలా ఉంది జూ పార్క్? చాలా బాగుందా? ఓకే, బాయ్. మధ్యలో డ్రింకింగ్ వాటర్స్ కోసం పెట్టారు చూడండి, వాటర్ కోసం. వేర్ ఫ్రమ్? ఛత్తీస్గఢ్. ఫస్ట్ టైం విజిటా? మధ్యలో చిన్న రెస్టారెంట్ ఉంది మనకి జూ పార్క్లోనా. రెస్టారెంట్కి వెళ్తున్నాం మనం. 11 గంటలు స్టార్ట్ అయ్యాం మనం. ఇప్పుడైతే 1 గంట అయింది. 2 hours పట్టింది. ఇంకా మనం ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా ఎండింగ్కి వెళ్ళడానికి. మధ్య కూడా తాగుతున్నాం చిల్ అవ్వడం కోసం. టోటల్ జూ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి చిన్న పెట్టారు కొత్తగా, బాగుంది చిన్నపిల్లలకి. చాలా బాగుంది. బాగుందా జూ పార్క్? సూపరా? ఫ్యామిలీతో వచ్చారు అందరూ. సీతాకోచిలుకలు అంట మొత్తం. బటర్ఫ్లై ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్తున్నాం మనం. మొత్తం బటర్ఫ్లైస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. నీటి ఏనుగు చూడండి. నీటి ఏనుగు ఎక్కువ నీటిలోనే ఉంటుంది. బయటికి చాలా తక్కువ కనిపిస్తుంది రావడం. చూడండి, పాము కూడా వచ్చేస్తుంది వీడియో కోసం. జూ పార్క్లో చూడండి
చూస్తుంది. చూడండి ఎంత పెద్ద పాము. హాయ్, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. మీరు మా ఊరు రావాలండి. మా ఊరు వస్తే మా అందాలు చూపిస్తాం. ఓకే ఓకే. గోదావరి అందరూ. మాది గోదావరి అండి. గోదావరితో మామూలుగా ఉండదు మరి, కొంచెం గట్టిగా ఉంటుంది గోదావరి. పశుపాము. ఓకే ఓకే. కొండ తీర చూడండి ఎంత పెద్దది. బాగుంటుంది. చూడండి నక్షత్ర తాబేళ్ళు ఇవి పోయినట్టు ఉన్నాయి. చూడండి కీరా దుంపలు తింటున్నాయి తాబేళ్ళు. క్యారెట్, బీట్రూట్, అరటిపళ్ళు ఈ 4 వేస్తున్నారట. చూడండి తోటకూర. ఓకే 5 రకాలు వేస్తున్నారు తాబేళ్ళకి. తింటున్నాయి చూడండి మేత అనేవి. రెప్టైల్స్ హౌస్ అంటుంది. ఇగ్వానా చూడండి ఎంత పెద్దది. ఇండియన్ లాగర్ కేవీ రమణ అండి. వస్తుందండి. ఓకే ఓకే. హాయ్. యూట్యూబ్లో పెడతారండి. హాయ్ మాట్లాడు మౌనిషా. హాయ్ చెప్పి ఏం పేరు? మోనిషా. ఎక్కడి నుంచి వచ్చారు? గాజువాక. మాట్లాడడం లేదు. ఇటు సైడ్ క్రొకడైల్స్ ఉన్నాయంట. క్రొకడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఇటు సైడ్ మొత్తం ఉన్నాయి. ఇంకా చూద్దాం ఇటు సైడ్ వెళ్ళి. క్రొకోడైల్స్ చూడండి లోపల ఉన్నాయి. అన్నీ ఒడ్డున అయితే ఉన్నాయి చూడండి. మొత్తం వాటర్ నుంచి బయటకు వచ్చేసాయి. చిన్నవి పెద్దవి అన్నీ టోటల్. ఒకటి పెద్ద మసలు లోపల ఉంది. ఇంకా ముందుకేమున్నాయి? ఇది ఇంకో 2 రకాల క్రొకడైల్స్ ఉంటాయి. ఆ ముందు ఉన్నది సాల్ట్ వాటర్, ఆ ముందుకు వెళ్తే గరియలు ఉంటాయి. ఫ్రెష్ వాటర్ క్రొకడైల్స్ ఇది సాల్ట్ ప్లస్ అవి కూడా మంచినీటి మొసలే. అంటే ఇవి నదుల్లో పెరిగేవి, ఇవి సముద్రాల్లో పెరుగుతాయి. ఈ మధ్యలో ఉండి సముద్రాలు పెరుగుతాయి. ఇవేమో చెరువుల్లోని ఈ డ్యాములు వాటిల్లో పెరుగుతాయి. ఓకే డ్యాముల్లో పెరుగుతాయి ఇవి. సముద్రాల్లోనూ అవి నదుల్లోనూ. నదుల్లో పెరిగాయి. ఏం పేరేనా? నరేష్. నరేష్ అంట అన్న పేరు. హాయ్ చెప్పనా. హాయ్. ఓకే ఇప్పుడు అయిపోయింది కదా, మంచినీళ్ళు అయిపోయింది. సాల్ట్ వాటర్లో పెరిగే మసలు దగ్గరికి వెళ్తున్నాం. ఇవి సముద్రాల్లో పెరుగుతాయి అంటే ఎక్కువగా. ఓన్లీ సాల్ట్ వాటర్లోనే ఇవి పెరుగుతాయి. సముద్రాల్లోనూ నదుల్లోనూ పెద్ద పెద్ద. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి మసలు చూడండి. ఇవి మసలు ఫొటోస్ ఇక్కడ అన్నీ డిస్ప్లే చేశారు మనకి. అది కూడా చివరిలో ఉన్నాయి కదా, 2 కనిపిస్తున్నాయి మనకి. మొత్తం గ్రీన్గా ఉంది. ఇవి సముద్రం నీటిలో, ఉప్పు నీటిలో మాత్రం బతుకుతాయండి ఇవి, ఈ మొసళ్ళు అనేవి. క్రోకోడైల్స్, సాల్ట్ వాటర్ క్రోకోడైల్. ఇవి ఉప్పు నీటిలో మాత్రం బతుకుతాయి ఇవి. ప్రజెంట్ అయితే మనం లాస్ట్కి వచ్చాం ఎండింగ్ పాయింట్కి. డెడ్ ఎండ్ ఇది. నేను బ్రిడ్జి వచ్చింది కదా. ఫైనల్గా చివరికి వచ్చాం. బీచ్ వే వైపు ఇది. ఎండింగ్ పాయింట్ ఇది, సాగర్ బీచ్ వైపు ఇది. ఐ లవ్ వైజాగ్ జూ. చాలా బాగుంది చూడండి. ప్రజెంట్ అయితే మనం సాగర్ గేట్కి వచ్చాం ఎండింగ్కి. నెక్స్ట్ మళ్ళీ మెయిన్ గేట్కి వెళ్తున్నాం. ఇక్కడ మొసళ్ళు కూడా ఉన్నాయి. నదుల్లో బతుకుతాయి అటు ఎక్కువ ఈ మొసళ్ళు అనేవి. చూడండి తిరుగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ.
ఇక్కడ డెడ్ అండ్ గేట్ ఉంది కదా, సాగర్ గేట్, బీచ్ గేట్ నుంచి వస్తున్నాం. ఇంకెంత టైం పడుతుందో తెలియదు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వచ్చారు? కోరాపట్ నుంచి వచ్చారా? స్టార్టింగ్ ఎండింగ్ ఎండింగ్. ఎలా ఉంది జూ పార్క్? బాగుంది. సూపరా? సూపర్ అంట. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ జింక చూడండి, కృష్ణ జింకలు. ఇది మేతడు గురు గడ్డిను ఇంకా గడ్డి తౌడు పెడతారండి మేత. జింకలు చూడండి, చూడండి అడవి దొనలు ఇవి. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? మండ్యం జిల్లా పార్వతీపురం. మండ్యం జిల్లా అంట, పార్వతీపురం అంట. మన వాళ్ళు వచ్చారు, ఫస్ట్ టైం విజిట్. ఫస్ట్ టైం. ఎలా ఉంది జూ పార్క్? సూపర్ గా ఉంది. నెమలు చూడండి ఎంత పెద్దది. వైట్ నెమల అంటే ఇది, వైట్ పికాక్. చూడండి చాలా చూస్తున్నాయి. ఏంటంటే చూడండి కణుజులు తింటున్నాయి గడ్డి. ఇటు సైడ్ అడుగు పందులు ఉన్నాయి లోపలికి, చూద్దాం వస్తారు. అడవి పని చూడండి. అడవి పంది వెళ్ళిపోతుంది లోపలికి. జిరాఫీ చూడండి. జీబ్రా ఎన్ని ఉన్నాయన్నా? ఒకటేనా రెండా? ఒకటే ఉందా జీబ్రా? లాస్ట్ కోసం అడవి పిల్లి అంట. అడవి పిల్లి, గుడ్లు గోబ, గబ్బిలం, ముళ్ళపంది, ఏనుగు పిల్లి ఇవి ఉన్నాయంట. లాస్ట్ ఇది. ఇప్పుడు వెళ్తున్నాం చూడడానికి. ఎంట్రన్స్ వే ఇది. చూడండి తింటుంది, ఫుడ్ తింటుంది చూడండి. అన్నీ పడుకున్నాయి. గుడ్లు చూడండి పైన ఉంది. చూడండి ఎలా చూస్తున్నాయి గుడ్లు గోబులు. మొత్తం 3 ఉన్నాయి గుడ్లు గోబులు. చూడండి చూడండి ఎలా చూస్తుంది, భయపెట్టేస్తుంది. చూడండి ఎలా ఉంది, చాలా భయంగా ఉంది. చూడండి ఇము అండి చూడండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఆస్ట్రిచ్ 4 feet ఉంటాయి కదా. ఎక్సెల్స్లో పెద్ద సెల్ ఇదే, బిగ్గెస్ట్, చాలా పెద్దది. చూడండి ఫైనల్గా అయితే మనం బయటకు వచ్చేస్తున్నాం. అప్డేట్ అయిపోయింది. టోటల్ అయితే 4 hours పట్టింది మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. నడుచుకుంటూ వెళ్ళాం కదా, 4 hours పట్టింది జూ పార్క్ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫైనల్గా అయితే సూపర్గా ఉంది జూ పార్క్ అనేది. మనమైతే మెయిన్ గేట్కి వచ్చాం. మెయిన్ గేట్ ఇది ఎండింగ్ వైపు. ఇది చాలా బాగుంది చూడండి. ఐ లవ్ వైజాగ్ జూ, సూపర్గా ఉంది. ఫైనల్గా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.